మనిషికి ఎప్పటికీ మిగిలే అతిపెద్ద కళ కాలయానం. గతంలోకి వెళ్ళి మన చరిత్రను చూడడం, లేదా భవిష్యత్తులోకి వెళ్ళి రేపు ఏమవుతుందో తెలుసుకోవడం. ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చాలా చూసే ఉంటాం. కానీ నిజంగా సాధ్యమా? టైం ట్రావెల్ అనే ఆలోచన కొత్తది కాదు. వేల సంవత్సరాల క్రితమే మహాభారతంలో, విష్ణు పురాణంలో కాలం మారే కథలు చాలానే ఉన్నాయి. కానీ శాస్త్రవేత్తలను మొదటగా దీన్ని సైంటిఫిక్గా వివరించినప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన థియరీ ఆఫ్ రిలేటివ్లో ఒక అద్భుతం చెప్పారు. సమయం అనేది స్థిరంగా ఉండదు. అది వేగం, గ్రావిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణించే ఒక స్పేస్ షిప్లో వెళ్ళారనుకోండి. మీకు ఆ ప్రయాణం 1 సంవత్సరం మాత్రమే అనిపిస్తుంది. కానీ మీరు తిరిగి భూమికి వస్తే ఇక్కడ వందల సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే మీరు భవిష్యత్తులోకి వెళ్ళినట్టే. నేను అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ పెడతాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి.